హాయ్ అందరికీ నమస్కారం. 'బిగ్ బాస్' 105 రోజుల తర్వాత విన్నర్‌ని నిన్న ప్రకటించింది. అయితే 9 సీజన్‌లు. ఇది 9వ సీజను. ఈ 9 సీజన్‌లో నిజమైన 'బిగ్ బాస్' విజేత ఈసారే ఉద్భవించాడని చెప్పాలి. అతనే పడాల పవన్ కళ్యాణ్. అదేంటి సార్ మొదట్లో మిగతా 8 సీజన్‌లు కూడా విన్నర్‌లే కదా! అంటే యెస్ విన్నర్‌లే. కానీ ఒక జీవితంలో కింది స్థాయి నుంచి పైకొచ్చినప్పుడే కదా సక్సెస్సు. స్ట్రగుల్స్ ఫేస్ చేసి పైకొచ్చి ఒక విజేతగా నిలిచినప్పుడే నిజమైన విన్నర్‌గా మనం భావిస్తాం. సినిమాల్లో కూడా అంతే కదా! మొదట్లో కాస్త అల్లరి చిల్లరగా తిరిగే ఒక కుర్రాడు ఆ తర్వాత హీరో మెటీరియల్ ఎట్లా అవుతారు? ఒక సంఘటన జరగడం, ఆ సంఘటన నుంచి తన జీవితం పూర్తిగా మారిపోవటం. అల్లరి చిల్లరగా తిరిగేవాడు కాస్త ఇవాళ ఒక గొప్ప పొజిషన్‌కు ఒక గొప్ప కార్యక్రమం చేయటం ద్వారా హీరోగా నిరూపితమవుతాడు. రెండో కేసు కింది స్థాయి నుంచి ఎదిగి విజయాలు సాధించిన వాడు హీరోగా మారతాడు. మామూలుగా ఒక స్థాయిలో పై స్థాయిలో ఉండేవాడు విజయం సాధించినప్పుడు రాని కిక్కు కింది స్థాయిలో స్ట్రగుల్స్ ఫేస్ చేసి విజయం సాధించినప్పుడే వస్తుందని చెప్పాలి. ఆ రకంగా చూస్తే పడాల పవన్ కళ్యాణే నిజమైన విజేత. 9 సీజన్ల తర్వాత ఆవిర్భవించిన నిజమైన హీరో అని నేనైతే అంటాను. వాస్తవానికి సీజన్ 1లో అంటే ఒక్కసారి మీకు ఆ కంపారిజన్ కూడా చెప్తా. సీజన్ 1లో శివబాలాజీ ఆయన ఆల్రెడీ అప్పటికే సినిమాలు చేశాడు, సెలబ్రిటీ. సీజన్ 2లో అంటే ఆటోమేటిక్‌గా ఓట్లేస్తారు కదా వీళ్ళందరికీ కూడా. కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఆల్రెడీ ఉంటుంది వీళ్ళందరికీ. అలాగే కౌశల్ మందా అతను సెలబ్రిటీనే. రాహుల్ సిప్లిగంజ్ అతను సింగరు, సెలబ్రిటీ. అభిజిత్ అతను కూడా సెలబ్రిటీనే. తర్వాత సన్నీ, విజే సన్నీ అతను విజేగా సుపరిచితం. ఎంతో కొంత పైన చెప్పుకున్న నలుగురి కంటే తక్కువైనప్పటికీ ఒక మోస్తరు సెలబ్రిటీనే అతను కూడా అని చెప్పాలి. ఇకపోతే రేవంత్ సెలబ్రిటీ, సింగరు. ఇకపోతే 7వ సీజన్లో పల్లవి ప్రశాంత్ కామన్ మెన్ కేటగిరీలో గెలిచాడు. పల్లవి ప్రశాంత్ వాస్తవానికి అతను కామన్ మెన్ కేటగిరీ కాదు అతన్ని ముందస్తుగా ఇప్పటి వరకు మనం 6 సీజన్లలో మనము ఒక సెలబ్రిటీని గెలిపించాం కాబట్టి ఈసారి మనం ఒక కామన్ మెన్ని గెలిపిద్దామన్న కేటగిరీలో ముందస్తుగా అనుకోనే బిగ్ బాస్ ఒక వ్యూహం ప్రకారం ప్లాన్ ప్రకారం పల్లవి ప్రశాంత్ని విజేతను చెయ్యాలని ముందుగానే నిర్ణయించుకుని అతన్ని తీసుకుంది అని చెప్తే అతిశయోక్తి కాదు. ఇది డెఫినెట్గా వ్యూహాత్మకంగానే జరిగింది. శివాజీ ఆయనకి వెనుదనుగా నిలవడం అనేది శివాజీ పాత్ర. అక్కడ శివాజీకి ఒక పాత్ర ఇచ్చాడు. శివాజీకి ఒక రెమ్యునరేషన్. శివాజీ విజేత అవ్వాలని శివాజీ అనుకోలేదు, విజేతగా రావాలని శివాజీకి కూడా టార్గెట్ లేదు. కేవలం శివాజీని పల్లవి ప్రశాంత్కు వెన్నుదన్నుగా నిలవటం కోసం ఒక సహాయకుడి ఒక పాత్రలోకి శివాజీని తీసుకున్నారు. కాకపోతే డబ్బులైతే బాగా ఇచ్చారు. ఆ రకంగా ఆవిర్భవించిన విజేత పల్లవి ప్రశాంత్. వాస్తవానికి అతను కామన్ మ్యాన్ కూడా కాదు, అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్. అతను ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ అంటే నాకేమీ లేదు, నేను చాలా పేదవాడిని, చూడండి రైతు జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి ఆ విధంగా వీడియోలు చేసి సానుభూతితోటి కొంతమంది తెచ్చుకున్నారనమాట. ఆ రకమైన ఇన్ఫ్లుయెన్సర్ అతను చాలా జుగుప్స కలిగించే విజేతను కూడా చెప్పాలి. 9 సీజన్లోకి తీసుకుంటే కనుక ఎవరైనా వరస్ట్ ఫెలో ఒక విజేత అయ్యాడంటే ఈ పల్లవి ప్రశాంత్ అని చెప్పాలి. ఒక నీచమైన వ్యక్తి, ఒక హుందాతనం లేని వ్యక్తి, అతన్ని విజేత చేసినందుకు సిగ్గుపడాలి బిగ్ బాస్ అనుకునే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత నిఖిల్ అతను సెలబ్రిటీని 8వ లాస్ట్ సీజన్లో విజయం సాధించాడు. నిఖిల్ కన్నడిగుడైనా కానీ చక్కగా ఆడాడు. లాస్ట్ టైం విజేతగా నిలిచాడు. కానీ ఒక నిఖార్సైన తెలుగోడు మన ఉత్తర ఆంధ్ర నుంచి వచ్చి ఒక సిఆర్పిఎఫ్ జవాన్, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి సిఆర్పిఎఫ్ జవాన్గా మారి దేశ సరిహద్దుల్లో సేవలు చేస్తూ ఆ తర్వాత సెలవుల్లో వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత బిగ్ బాస్కి అప్లై చేసుకుంటే కొన్ని వందల వేల మంది నుంచి అతన్ని వడపోత పోస్తే పడాల పవన్ కళ్యాణ్ వడపోత ద్వారా వచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు అతను. ఒక నిజంగా సరిగ్గా చెప్పాలంటే నిఖార్సైన కామన్ మ్యాన్. అతను వచ్చిన తర్వాత అతని ఆట తీరుతో, అతని వ్యక్తిత్వంతో, అతని నిజాయితీతో, అతని నిబద్ధతతోటి, అతని స్నేహభావంతో, అతని పోరాట పటిమతోటి అతను చివరికి ఒక విజేతగా ఆవిర్భవించాడు అని చెప్పాలి. ఏంటి పడాల పవన్ కళ్యాణ్ని అంత స్పెషల్గా నిలిపిన సంఘటనలు కావచ్చు, అంత కారణాలు కావచ్చు ఏమిటి అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. భరణి చాలా సీనియర్ యాక్టర్. భరణి ఉన్నాడు, తర్వాత ఇమాన్యుయల్ ఉన్నాడు, తర్వాత సంజన ఒక రకంగా చెప్పాలంటే సంజనని చివరి వరకు టాప్లో లీడ్ అయింది. ఆమె కూడా సీరియల్ యాక్టరు. ఇంతమంది సెలబ్రిటీల మధ్య ఒక కామన్ మ్యాన్ ఎట్లా విజయం సాధించాడంటే కొన్ని రీజన్స్ మనం చెప్పుకుందాం. మొదటి రీజన్ అతను ఆర్మీ జవాన్ కావటం. ప్రజల్లో ఎంత చెప్పండి ఏం చెప్పండి, ప్రజల్లో ఒక భావన ఉంటుంది. ఆర్మీ నుంచి వచ్చాడంటే సెల్యూట్ చేస్తారు. ఆ భావన, ఆ ఫీలింగు అతనికి ఆశాంతం
అతని బిగ్ బాస్ మొత్తం కూడా సీజన్ మొత్తం కూడా కొనసాగింది అని చెప్పాలి. రెండవది వివాదాలకు దూరంగా ఉండడం, మంచితనం, వ్యక్తిత్వం, సో నిజాయితీగా ఉండడము, నిబద్ధతతో ఆడడము, ముఖ్యంగా పోరాట పటిమతో ఆడడము, ఇవన్నీ కూడా అతని క్యారెక్టర్ రెండో రీజన్ అని చెప్పాలి. మూడవది టాస్కుల్లో అతను చూపిస్తున్న పోరాట పటిమ మూడవదని చెప్పాలి. నాలుగవది పక్కింటి కుర్రాడు ఎట్లుంటాడు, మనం పక్కింటి కుర్రాడిని చూస్తే ఎట్లా అనిపిస్తారు, మన తమ్ముడు, మన అన్న, లేకపోతే మన పిల్లాడు ఎట్లా ఉంటాడు అంటే అట్లా ఉంటాడు పడాల పవన్ కళ్యాణ్. చాలా హుందాతనంతోటి చాలా మంచి కుర్రాడురా పిల్లాడు అని అనుకుంటాం కదా, అట్లా ఉండే వ్యక్తిత్వం. తద్వారా జనాల్లోకి వాళ్ళ ఇంటి మనిషి అయిపోయాడు. ఇక చివరిది ఐదవది, ఆ పేరే ఒక వైబ్రేషన్. పవన్ కళ్యాణ్, పడాల పవన్ కళ్యాణ్, ఆ పేరే ఒక వైబ్రేషన్, ఆ పేరే ఒక సెన్సేషన్. సో డెఫినెట్గా అది కూడా ఒక రకంగా కారణమైందంటే అతిశక్తి ఏం కాదు. డెఫినెట్గా పడాల పవన్ కళ్యాణ్ అన్న పేరు ఎక్కడో జన సైనిక్స్ కూడా సింక్ చేసుకున్నారు. తద్వారా అతనికి ఎంతో కొంత శాతం ఓటింగ్ పడింది అని చెప్పాలి. ఈ రకంగా బిగ్ బాస్లో ఒక పడాల పవన్ కళ్యాణ్ యొక్క ప్రస్థానం ఎక్కడి నుంచో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒక కుగ్రామం నుంచి మొదలయ్యి దేశ సేవ దగ్గరికి వెళ్ళి ఆ రకంగా మళ్ళీ సెలబ్రిటీ హోదాను స్టేటస్ను తీసుకొచ్చింది. సో నిజమైన కామన్ మెన్ విజేతగా ఆవిర్భవించిన రోజు నిన్న బిగ్ బాస్ మొత్తం చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు అని చెప్పాలి. నిజంగా పడాల పవన్ కళ్యాణ్ గారి విజయ ప్రస్థానం మనందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి అతను ఇక్కడ దాకా వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రుల కన్న కలల్ని నిజం చేశారు. నిజం చెప్పాలంటే వాళ్ళ కలలు కూడా కనలేదు, వాస్తవాలు వాళ్ళు ఊహించలేదు. ఈ స్థాయి ఒక గౌరవాల్ని, మర్యాదల్ని, విజయాల్ని వాళ్ళు ఊహించలేదు. అలాంటి విజయాన్ని తీసుకొచ్చాడంటే పవన్ కళ్యాణ్, పడాల పవన్ కళ్యాణ్ జీవితం ధన్యం. వాళ్ళ తల్లిదండ్రులు అలాంటి మంచి బిడ్డను, ఒక గొప్ప బిడ్డను కన్నందుకు వాళ్ళ జీవితాలు కూడా ధన్యం అని చెప్పాలి.